RRC Group D Grand Test 45 Physics subject. Question number 4. Who invented first working laser? మొట్టమొదటిసారిగా లేజర్ పనిచేయు విధానాన్ని వివరించిన శాస్త్రవేత్త ఎవరు? లేజర్ పనిచేసే విధానాన్ని మొట్టమొదటిగా వివరించినటువంటి శాస్త్రవేత్త సైడర్ మమైన్. డైరెక్ట్ క్వశ్చన్. Option C is the correct one for this question. T.H. Mamain, Saider Mamain scientist. We know Rontgen అనేటువంటి సైంటిస్ట్ ఎక్స్ కిరణాలను ఉత్పత్తి చేయడం జరిగినది. ఇవి రిమైనింగ్ కామన్గా ఇచ్చేటువంటి నేమ్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 8. Which instrument is used to measure the altitudes in aircraft? విమానాలలో ఎత్తులు కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? ఇది కూడా డైరెక్ట్ ప్రశ్న. అల్టిమీటర్ యూజ్డ్ టు మెజర్ ద హైట్ ఆఫ్ ది ఆల్టిట్యూడ్స్ ఆర్ ఎయిర్క్రాఫ్ట్స్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 12. The working principle of a rocket engine is based on the రాకెట్ ఇంజిన్ ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? ఆప్షన్ ఏ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్, న్యూటన్ మొదటి గమన నియమము. ఆప్షన్ బి న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్, న్యూటన్ రెండవ గమన నియమము. ఆప్షన్ సి న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్, న్యూటన్ మూడవ గమన నియమము. ఆప్షన్ డి కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, శక్తి నిత్యత్వ సూత్రము. మనకు తెలిసినదే ఈ యొక్క రాకెట్ పనిచేయడంలో ఇమిడి ఉన్నటువంటి సూత్రము న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. న్యూటన్ మూడవ గమన నియమం ఆధారంగా ఈ యొక్క రాకెట్ ఇంజిన్ పనిచేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 13. ఇన్ మెకానిక్స్ మాక్ నెంబర్ ఈజ్ 1 ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ద డాష్. మాక్ సంఖ్య విలువ 1 అయినా ఆ వస్తువు ప్రయాణించే వేగము దేనికి సమానము? మాక్ సంఖ్య అనేది వస్తువు యొక్క వడికి గాలిలో ధ్వని వడికి మధ్య గల నిష్పత్తికి సమానము. లేదా వస్తువు యొక్క వడిని గాలిలోని ధ్వని వడితో పోల్చి చెప్పడానికై ఉపయోగించేటువంటి దానిని మాక్ సంఖ్య అంటారు. మాక్ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు వస్తువు యొక్క వడి బై గాలిలోని ధ్వనివడి. ఈ మాక్ సంఖ్య విలువ అనేది 1 అవుతే అన్నాడు. మాక్ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఇక్కడ ఫార్ములా ఏంటి? V0/Vs. అడ్డగుణకారం చేస్తే బై క్రాస్ మల్టిప్లికేషన్ వీ విల్ గెట్ V0 ఈజ్ ఈక్వల్ టు Vs. అనగా వస్తువు యొక్క వడి గాలిలోని ధ్వని వడికి సమానము. అందుచేత ఇక్కడ ఆన్సర్ సి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్. క్వశ్చన్ నెంబర్ 70. రెక్టిఫైర్స్ ఆర్ యూజ్డ్ టు కన్వర్ట్. ఏకదిక్కారాన్ని దేన్ని మార్చడానికి ఉపయోగిస్తారు? ఏకదిక్కారని రెక్టిఫైర్ అనే పరికరాన్ని ఆల్టర్నేటింగ్ కరెంటును డైరెక్ట్ కరెంటుగా కన్వర్ట్ చేయడం కోసం ఉపయోగిస్తారు. ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ ఫ్రమ్ AC ఇంటూ DC. ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏకాంతర విద్యుత్ ప్రవాహాన్ని ఏకముఖ విద్యుత్ ప్రవాహంగా మార్చాలి. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 22. సౌండ్ వేవ్స్ ఇన్ ఎయిర్ ఆర్. గాలిలో ప్రయాణించే ధ్వని తరంగాలు ఏవి? గాలిలో ప్రయాణించే ధ్వని తరంగాలు అనుదైర్ఘ్య తరంగాలు, లాంగిట్యూడినల్ వేవ్స్. సౌండ్ వేవ్స్ ఇన్ ఎయిర్ ఆర్ ద లాంగిట్యూడినల్ వేవ్స్. అనుదైర్ఘ్య తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి. విద్యుదయస్కాంత తరంగాలు అనేవి కాంతి తరంగాలు. నెక్స్ట్ తిర్యక్ తరంగాలు అనేటువంటివి
ఇవి ద్రవ పదార్థాలు మరియు ఘన పదార్థాలలో ప్రయాణించే తరంగాలు. ఆప్షన్ డి పోలరైజ్డ్ అంటే మార్పు చెందగలిగే ధర్మము. ధ్రువణము ధర్మము అంటారు. ధ్రువణము లేదా పోలరైజేషన్ అంటే మార్పు చెందే గుణము అని అర్థమండి. చేత ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే సౌండ్ వేవ్స్ అనేవి సాధారణంగా గాలిలో ఏ విధంగా ప్రయాణిస్తాయి? గాలిలో ప్రయాణించే ధ్వని తరంగాలు అనుదైర్ఘ్య తరంగాలు. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్. క్వశ్చన్ నెంబర్ 60. మైరేజ్ ఈజ్ డ్యూ టు ఎండమావులు ఏర్పడడానికి గల కారణం ఏమిటి? ఆప్షన్ ఏ వాతావరణం యొక్క వివిధ భాగాల అసమాన ఉష్ణోగ్రతలు, అన్ఈక్వల్ హీటింగ్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. ఆప్షన్ బి మ్యాగ్నెటిక్ డిస్టర్బెన్సెస్ ఇన్ ద అట్మాస్ఫియర్, వాతావరణంలోని అయస్కాంత అవాంతరాలు. ఆప్షన్ సి డిప్లెషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ ఇన్ ద అట్మాస్ఫియర్, వాతావరణంలో ఓజోను పొర క్షీణించడం. ఆప్షన్ డి ఈక్వల్ హీటింగ్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది అట్మాస్ఫియర్, వాతావరణం యొక్క వివిధ భాగాల సమాన తాపనము అంటే సమానమైన ఉష్ణోగ్రతలు అంటున్నారు. ఇక్కడ ఇవ్వబడిన ప్రశ్నను ఒకసారి పరిశీలన చేయాలి. మైరేజ్ ఈజ్ డ్యూ టు, ఎండమావి ఏర్పడడం అనేది దేనివల్ల ఏర్పడుతుంది? ఎండమావులు ఏర్పడము అనేది కాంతి యొక్క సంపూర్ణాంతర పరావర్తనం వల్ల జరుగుతుంది. కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అనే ధర్మం ఆధారంగా ఏర్పడడం జరుగుతుంది. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, ఈ కాన్సెప్ట్ ఆధారంగా ఈ యొక్క ఎండమావులు ఏర్పడతాయి. బట్ మరి ఇక్కడ కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అనేటువంటి ఆప్షన్ ఇచ్చారా? ఇవ్వలేదు. మరి కాంతి సంపూర్ణాంతర పరావర్తనము జరగాలంటే ఎటువంటి నిబంధనలు అవసరం? కాంతి సంపూర్ణాంతర పరావర్తనము ఏర్పడాలంటే ఫర్ ఫార్మేషన్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, light rays must be traveling from denser medium to rarer medium. కాంతి కిరణాలు సాంద్రతరాయానకము నుండి విరళయానకములోకి ప్రవేశించాలి. మరి సాంద్రతరాయానకములో నుండి విరళయానకములోకి ప్రయాణించాలి అంటే ఇక్కడ కణాలు అనేవి దగ్గరగా ఉంటాయి, ఇక్కడ కణాలు అనేవి దూరంగా ఉంటాయి. మరి కణాలు దగ్గరగా ఎప్పుడు ఉంటాయి, దూరంగా ఎప్పుడు ఉంటాయి? ఉష్ణోగ్రతలలోని వ్యత్యాసం వల్ల కణాల మధ్య దూరము అనేది ఆధారపడి ఉంటుంది. అందుచేత ఈ రెండిట్లో కరెక్ట్ వన్ ఏది అనే దానికి ఆప్షన్ వాతావరణం యొక్క వివిధ భాగాల అసమాన ఉష్ణోగ్రతలని గుర్తించాలి. అన్ఈక్వల్ హీటింగ్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది అట్మాస్ఫియర్, వాతావరణములోని అసమాన ఉష్ణోగ్రతల కారణంగా విరళయానకము సాంద్రతరాయానకాలు ఏర్పడతాయి. Due to the difference in the temperature, rarer medium and denser mediums will be formed. Due to this, what happens? Mirages will be formed. ఎండమావులు ఏర్పడుతుంటాయి. Question number 74. The absorption of ink by blotting paper involves. అద్దుడు కాగితము ఇంక్ సిరాను పీల్చుకోవడంలో ఇమిడి ఉన్నటువంటి ద్రవ పదార్థ ధర్మం ఏమిటి? పీల్చుకోవడము అనే పదము కెపిలారిటీ లక్షణానికి సంబంధించినది, కేశనాళికీయత అనే ధర్మానికి సంబంధించినది. అందుచేత ఇక్కడ మనకు ఆప్షన్ ఏ అనేది సరి అయినదిగా తీసుకోవాలి.
ఇందులో ఇవ్వబడినటువంటి కాన్సెప్ట్ ఏంటి? పీల్చుకోవడము, అబ్జార్ప్షన్ ఆఫ్ ఇంక్. అది ఇంక్ అనేది దానిని అబ్జార్బ్ చేయడంలో ఇమిడి ఉండే ధర్మము కేశనాళికీయత లేదా కెపిలారిటీ. Question number 86. If mass of an object on the earth surface is 500 gram, find the weight of the object. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి 500 గ్రాములు అయితే ఆ వస్తువు యొక్క భారము ఎంత? Yes. Given that mass of an object, వస్తువు యొక్క ద్రవ్యరాశి 500 గ్రాములు అని ఇచ్చారు. వస్తువు యొక్క ద్రవ్యరాశి 500 గ్రాములు. 500 గ్రాములని కేజీలోకి కన్వర్ట్ చేస్తే 0.5 కేజీ అవుతుంది. ఇప్పుడు మనకు కావలసినటువంటిది ఏంటి? వెయిట్. మాస్కి వెయిట్కి మధ్య రిలేషన్ వెయిట్ W ఈజ్ ఈక్వల్ టు mg. వెయిట్ W ఈజ్ ఈక్వల్ టు mg. ఇందులో m అనగా మాస్ వాల్యూ 0.5. G, gravity value we know 9.8 meter per second square. 5 8s are 40, 5 9s are 45, 45 plus 4, 49. After 2 decimal points, 1, 2, so 4.9. Therefore, 4.9 newtons. Weight is equal to 4.9 Newton. So option A is the correct one. Very simple. ఇవ్వబడినటువంటిది ఏంటి? ద్రవ్యరాశి ఇచ్చారు, అది గ్రాములో ఇచ్చారండి. ద్రవ్యరాశి m ఈజ్ ఈక్వల్ టు 500 గ్రాములు ఈజ్ ఈక్వల్ టు 0.5 కేజీ అవుతే భారము ఎంత? భారం W ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా mg. ఇందులో m అనగా 0.5, g అనగా 9.8, రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు 4.9 న్యూటన్స్ వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. నమస్కారం సార్, వెల్కమ్ టు ఐఏసి ఇన్స్టిట్యూట్. మనము ఆర్ఆర్సి గ్రూప్ డి గ్రాండ్ టెస్ట్ 45 కెమిస్ట్రీ బిట్స్ మాట్లాడుతున్నామండి. ఇందులో చూడండి, నా ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెమికల్ యూజ్డ్ టు ఆర్టిఫిషియల్ రెయిన్? కృత్రిమ వర్షానికి ఉపయోగించే రసాయనం ఏది? సాధారణంగా కృత్రిమ వర్షంలో ఇది సపోజ్ మేఘాలు అనుకుందాం, ఇది భూమి అనుకుందాం. ఇప్పుడు మేఘాలలో నీటి ఆవిరి ఉంటుంది, చిన్న చిన్న నీటి ఆవిరి కణాలు, స్మాల్ వాటర్ వేపర్ మాలిక్యూల్స్. ఇప్పుడు మనము డ్రోన్స్ ద్వారా, హెలికాప్టర్స్ ద్వారా సిల్వర్ అయోడైడ్ అనే సమ్మేళనాన్ని లేదా చార్జ్డ్ శాండ్, విద్యుదీకరించబడినటువంటి ఇసుకను, ఏదైనా ఒక పదార్థాన్ని ఈ మేఘాలలో గనుక చల్లినట్లయితే, నౌ ద అట్రాక్షన్స్ బిట్వీన్ ద వాటర్ వేపర్ మాలిక్యూల్స్ ఇంక్రీజెస్. ఒకదానితో కూడా ఆకర్షించుకొని ద స్మాల్ వాటర్ వేపర్ మాలిక్యూల్ కమ్ టుగెదర్, దే జాయిన్ టుగెదర్, దే become a big water drop. Now due to gravity it falls down. We say artificial rain. అంటే ఇక్కడ మేఘాలలో ఉన్నటువంటి చిన్న చిన్న నీటి ఆవిరి కణాలు ఒకదానితో కూడా ఆకర్షించుకొని కలిసిపోయి పెద్ద అణువుగా మారి గురుత్వాకర్షణకు అనుగుణంగా కిందికి పడుతూ ఉంటుంది. దాన్నే మనం కృత్రిమ వర్షం అంటారు. ఆర్టిఫిషియల్ రెయిన్ పర్పస్ సిల్వర్ అయోడైడ్, అలానే చార్జ్డ్ శాండ్, చార్జ్డ్ అంటే విద్యుదీకరించబడినటువంటి ఇసుకను యూజ్ చేస్తారు. అంటే ఇక్కడ ఆన్సర్ ఏదండి? సిల్వర్ అయోడైడ్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నా మరి సిల్వర్ నైట్రేట్ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే ఓటర్స్ ఇంక్గా యూజ్ చేస్తారండి. ఓటర్స్ ఇంక్, సిల్వర్ నైట్రేట్. మరి అదే సిల్వర్ క్లోరైడ్ను మనము ఫోటోక్రోమాటిక్ గ్లాసెస్ తయారీలో యూజ్ చేస్తారండి. సన్ గ్లాసెస్ తయారీలో యూజ్ చేస్తాం. మనం కైట్స్ ఎగరేసినప్పుడు సన్ గ్లాసెస్. మరి సిల్వర్ బ్రోమైడ్ను మనకు ఫోటోగ్రఫీలో యూజ్ చేస్తారండి. సిల్వర్ బ్రోమైడ్ ఫోటోగ్రఫీలో యూజ్ చేస్తారండి. మరి నా ఇక్కడ క్వశ్చన్ ఏంటి? కృత్రిమ వర్షానికి ఎవరు యూజ్ చేస్తారండి? సిల్వర్ అయోడైడ్. మరి చూడండి, వర్ష పరిమాణాన్ని పెంచడానికి సిల్వర్ అయోడైడ్, మరి పడుతున్న వర్ష పరిమాణాన్ని తగ్గించడానికి టు రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ వి యూస్ లిక్విడ్ నైట్రోజన్ను యూస్ చేస్తారండి. పడుతున్న వర్ష పరిమాణాన్ని తగ్గించడానికి వి యూస్ లిక్విడ్ నైట్రోజన్, ద్రవ నత్రజనిని యూస్ చేస్తారండి. నా మూడు నెక్స్ట్ క్వశ్చన్ సార్,
మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. లోహాలు మంచి విద్యుత్ వాహకాలు. కారణం ఏంటి అంటే ప్రతి లోహము, అసలు లోహం అంటేనే అది మనకు ఎలక్ట్రాన్లను కోల్పోయే గుణాన్ని కలిగి ఉంటాయి. అనగా లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, మెటాలిక్ ప్రాపర్టీ, లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్ కోల్పోయే ధర్మం, అంటే లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే అవి దే కంటైన్స్ ఫ్రీ ఎలక్ట్రాన్స్, అనగా ఇక్కడ స్వేచ్ఛా ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి. అవి స్వేచ్ఛా ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి. అంటే ఆన్సర్ ఏదండి? నౌ ఆన్సర్ ఈస్ సి. మరి అదే చూడండి, అణువులు తేలికగా ప్యాక్ చేస్తారు, కాదండి. రైట్, లైట్లీ ప్యాక్డ్, అలానే హై మెల్టింగ్ పాయింట్, ఇది కాదు ఏం కారణం. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే దే కన్సిస్ట్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఈ విధంగా ఒక ఓషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ల సముద్రం ఏర్పడుతూ ఉంటుందండి సర్ఫేస్ పైన. నౌ అంటే ఇక్కడ బెస్ట్ కండక్టివిటీ ఎవరండి? మెటల్స్, లోహాలు. మరి లోహాలు మంచి విద్యుత్ వాహకాలు. కారణం ఏంటి అంటే అవి స్వేచ్ఛా ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి. అనగా ఆన్సర్ సి is the right answer. Now move to next questions are the material which can be permanently by heat or pressure is called అంటే deformed అంటే రీసైకిల్. మళ్ళీ మనం దీన్ని రైట్ రీసైకిల్ చేయవచ్చా అన్నది మన క్వశ్చన్ అండి. ఇక్కడ రీసైక్లింగ్. ఇప్పుడు ఈ రీసైక్లింగ్ చేయాలి అంటే మనకు పాలిమర్స్ రెండు రకాలండి. పాలిమర్స్ రెండు రకాలు. థర్మోసెట్టింగ్ పాలిమర్లు, థర్మో ఎలాస్టిక్ పాలిమర్లు అంటారు. వేడి చేసే కొలది మెత్తబడేవి థర్మో ఎలాస్టిక్. ఛాన్స్ టు రీసైకిల్. వేడి చేసినప్పుడు గట్టిపడేది మోర్ ఎక్స్పెన్సివ్, అత్యధికంగా ఖర్చుతో కూడుకున్నది రీసైక్లింగ్, థర్మోసెట్టింగ్. ఎగ్జాంపుల్ బెకలైట్ మనం చూస్తూ ఉంటాం, మెలమైన్, అది మనకు థర్మో ఎలాస్టిక్ అంటే రీసైకిల్ చేయొచ్చు. రైట్, పాలీఎథిలిన్, రైట్, పీవీసీ పైప్స్ లాంటివి అంటే వాటిని రీసైకిల్ చేయొచ్చు అండి. వీ కెన్ రీసైకిల్. మనం వీటిని రీసైకిల్ చేయడం ఖర్చుతో కూడుకుంది కాబట్టి రీసైక్లింగ్ చేయము. అనగా థర్మోసెట్టింగ్ అని అర్థమవుతుందండి. థర్మోసెట్టింగ్. నా అంటే వీటిని మనము రీసైక్లింగ్ చేయడం సాధ్యం కాదు. సాధ్యం అవుతుంది కానీ చాలా ఖర్చుతో కూడుకుంది. నా క్రింది వాటిలో చిన్న పరిమాణాన్ని కలిగి ఉన్నది ఏది అంటున్నాడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, ఆక్సిజన్ అటామిక్ నంబర్ 8. అటామిక్ నెంబర్ 8 మనకు తెలుసు. న్యూక్లియస్ షెల్స్ ఉంటాయి. అటామిక్ నెంబర్ 8 మీన్స్ 8 ప్రోటాన్స్ 8 ఎలక్ట్రాన్స్ అంటే +8 -8 ఉంటాయి. అంటే 8 ప్రోటాన్స్ 8 ఎలక్ట్రాన్స్ +8 -8. ప్రోటాన్ ఛార్జ్ +8 ఎలక్ట్రాన్ ఛార్జ్ -1 అంటే ప్రోటాన్ ఛార్జ్ +1 ఎలక్ట్రాన్ ఛార్జ్ -1 +8 -8గా రాసుకుంటాం. మరి నెక్స్ట్ చూడండి, ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత? 9. అంటే ఇక్కడ న్యూక్లియస్ షెల్స్ 9 ప్రోటాన్స్ 9 ఎలక్ట్రాన్స్ +9 -9. అదే సోడియం చూద్దాం. సోడియం అటామిక్ నెంబర్ 11. న్యూక్లియస్ షెల్స్ 11 ప్రోటాన్స్ 11 ఎలక్ట్రాన్స్ 11 ప్రోటాన్స్ +11 -11 +11 -11. నౌ అదే మెగ్నీషియం చూడండి. మెగ్నీషియం అటామిక్ నంబర్ 12 మీన్స్ +12 -12. అటామిక్ నెంబర్ 12 మీన్స్ 12 ప్రోటాన్స్ 12 ఎలక్ట్రాన్స్. నౌ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ O-2 ఉందండి. O-2 అంటే ఏంది? 2 ఎలక్ట్రాన్స్ని తీసుకొని ఉంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఎన్ని ఎలక్ట్రాన్లు ఉండాలి? అటామిక్ నెంబర్ 8 అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. కానీ ఇప్పుడు ఇక్కడ ఎంత అవుతున్నది? 10 ఎలక్ట్రాన్స్ అవుతుంది. +8 -10 ఎందుకంటే 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసింది. అది -2 అంటే 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు? F-1 ఇచ్చాడు. అంటే ఒక ఎలక్ట్రాన్ తీసుకుంది అంటే అప్పుడు ఏమవుతుంది? +9 -10. మరి ఇక్కడ చూడండి, +1 ఉంది. సోడియం మీద +1 అంటే ఒక ఎలక్ట్రాన్ పోయింది. +1 అంటే ఒక ఎలక్ట్రాన్ గాన్. అప్పుడు ఏమైంది? +11 -10గా మారింది. నా మెగ్నీషియం మీద ఎంత ఉంది? +2 అంటే 2 ఎలక్ట్రాన్స్ ఆర్ గాన్ మీన్స్ +12 -10. నా ఇప్పుడు చూడండి, ఇందులో +8 -10 8 పోలీస్ 10 థీవ్స్గా అర్థం చేసుకోవచ్చు. 8 మంది పోలీసులు 10 మంది దొంగలు. అంటే ఇప్పుడు రైట్ ఇక్కడ చూడండి, 9 మంది పోలీసులు 10 మంది దొంగలు. ఇక్కడ 11 మంది పోలీసులు 10 మంది దొంగలు, 12 మంది పోలీసులు 10 మంది దొంగలు. మనకు అటామిక్ సైజ్ అంటే ఏంది? న్యూక్లియస్కి షెల్స్కి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్సే కదా. మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ పోలీసుల సంఖ్య ఎక్కువ, ఇక్కడ దొంగల సంఖ్య ఎక్కువ. దొంగలు అంటే ఇక్కడ ఎవరు? ఎలక్ట్రాన్స్. అంటే ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి
అంటే ఎక్కువ ఉన్నాయంటే కొద్దిగా దూరంగా జరుగుతాయి. మరి ఇక్కడ పోలీసుల సంఖ్య కొద్దిగా పెరిగింది, 9కి వచ్చింది, ఇక్కడ 11కి వచ్చింది, ఇక్కడ డైరెక్ట్గా 12కి వచ్చేసింది. అంటే ఇక్కడ పోలీసుల సంఖ్య పెరిగేసరికంటే అప్పుడు ఎలక్ట్రాన్స్ అన్ని దొంగలందరూ ఏమవుతారు, దగ్గరగా వచ్చేస్తూ ఉంటారండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, 2 దొంగలు ఎక్కువగా ఉన్నారు అంటే దూరం జరుగుతారు. ఇక్కడ ఒకటే దొంగ ఎక్కువ ఉన్నాడు, కొద్దిగా దూరం. మరి ఇక్కడ ఒక పోలీస్ ఎక్కువ ఉన్నాడు అంటే కొద్దిగా దగ్గరికి వస్తారు. ఇద్దరు పోలీసులు ఎక్కువ అంటే కొద్దిగా దగ్గరగా వస్తారు. అంటే ఇక్కడ సైజ్ దేనికి తక్కువ అని అర్థమవుతుంది, రైట్? సైజ్ O-2 F-Na+Mg+2 సైజ్ ఎవరికి ఎక్కువ అని అర్థమవుతుంది, దూరం ఉంటారు. ద డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ ద లాస్ట్ షెల్ ఈస్ కాల్డ్ as అటామిక్ రేడియస్. పరమాణు వ్యాసార్థం అంటే ఎవరికి ఎక్కువ సైజు ఉంటుందంటే O-2. మరి మనకు అడిగింది ఏంటి, చిన్న సైజు అని అడిగాడు, స్మాల్ సైజ్. అంటే స్మాల్ సైజ్ అంటే ఆన్సర్ ఏదండి మనకి ఇక్కడ Mg+2. ఎందుకంటే ఇక్కడ 12 పోలీస్ 10 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నారు. అంటే పోలీసులు ఎక్కువ ఎలక్ట్రాన్ పట్టి లాగే ముందుకు జరపబడి ఉంచుతుంది. ద డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ ద వాలెన్స్ షెల్ ఈస్ లెస్. Because of protons are more, electrons are less, automatically electrons are closer to nucleus. Because of positive negative charges are attracts together, more number of poles pulling electrons towards itself. Now move on to next question, sir. Now which of the following is not ore? కింది వానిలో ధాతువు కానిది. మరి మాలకైట్ అంటే మనకు కాపర్ ఓర్ అండి. ఇది మనకు కాపర్ మాలకైట్ అంటే CuCO3 CuOH టేకన్ ట్వైస్ మాలకైట్. మరి అదే క్యాలమైన్ ఉంది, ఇది జింక్ ఓర్ అండి, జింక్ కార్బోనేట్. మరి సెరోసైట్ అన్నది లెడ్ యొక్క ఖనిజం అండి, లెడ్ కార్బోనేట్. మరి అది ప్యూటర్ అన్నది కానే కాదు. అంటే ఆన్సర్ ఏదండి, బి ఇస్ ద నాట్ ఓర్ ఆఫ్ ఎనీ మెటల్. నా అయోనోస్ఫియర్లో ఉన్న ప్రధాన రసాయనం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఎర్త్ అండి. మనము లేయర్స్ డివైడ్ చేసుకున్నట్లయితే అట్మాస్ఫియర్ మనం ఇలా డివైడ్ చేసుకుంటాం. ఎంసెట్ గా ట్రోపోస్ట్రాటో మీజో అయనో దెన్ ఎగ్జో, రైట్? ఇక్కడ లోయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ ఎందులో అంటే మీజోలో, హైయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ ఎందులో అంటే అయనోలో రికార్డ్ అవుతుంది, థర్మోలో రికార్డ్ అవుతుంది అండి, రైట్? ఇప్పుడు ఈ అయోనోస్ఫియర్లో హై టెంపరేచర్ ఉండడం వలన ఆల్ ద గ్యాసెస్ ఆర్ ఇన్ ద అయానిక్ స్టేట్ ఓన్లీ. అన్ని గ్యాస్లని ఐనీకరణం చెందిన స్థితిలో ఉంటాయి ఎందులో, అయోనోస్ఫియర్లో. కాబట్టి రేడియో వేవ్స్, ఇప్పుడు మనము ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రేడియో తరంగాలను పంపించేటప్పుడు అక్కడి దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యి ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ రేడియో తరంగాలను పరావర్తనం చెందించే వాతావరణపు పొర అంటే ఎవరండి, అయోనోస్ఫియర్. విచ్ స్పియర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ right reflect the radio waves towards the earth surface ante ionosphere. Why? Because all the gases are present in the ionic form only. చూడండి, ఇక్కడ మాలిక్యులర్ ఫామ్ ఉంది, అణువు రూపం ఉంది ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ ఆన్సర్లు కానే కాదు. అయను ఆవరణంలో ఏ రూపంలో ఉంటాయండి, అయానిక రూపంలో ప్లస్ మైనస్ రూపంలో ఉంటాయి. అంటే ఆన్సర్ ఏదండి, ఏ అని అర్థమవుతుంది. నా మస్టర్డ్ గ్యాస్ ఈస్ ఫార్మ్డ్ వెన్ గ్యాస్ రియాక్ట్ విత్ థయోనైల్ క్లోరైడ్ ద గ్యాస్ ఈజ్. అయితే ఇక్కడ మనకు మస్టర్డ్ గ్యాస్ ఎలా తయారు చేస్తారు అంటే ఎథిలిన్ CH2 డబుల్ బాండ్ CH2తో థయోనైల్ క్లోరైడ్ S2Cl2తో రియాక్షన్లో పాల్గొంటే థయోనైల్ క్లోరైడ్ SCl2 అండి, ఇక్కడ థయోనైల్ క్లోరైడ్ SCl2. థయోనైల్ క్లోరైడ్ ఇప్పుడు దీంతో చర్యలో పాల్గొంటే ఏమవుతుంది అంటే ఇక్కడ CH, ఇక్కడ ఒక Cl వస్తుంది, CH2, అలానే CH Cl CH2, ఇక్కడ సల్ఫర్ వచ్చేస్తూ ఉంటుందండి. దీనిని ఏమంటారంటే మస్టర్డ్ గ్యాస్ అంటారండి దీనిని. ఇది మస్టర్డ్ గ్యాస్ ఫార్ములా. అంటే ఇక్కడ డైఈథైల్ సల్ఫైడ్ అంటారండి, డైఈథైల్ సల్ఫైడ్ అంటారు. దీనిని మనకు వరల్డ్ వార్ 1లో కూడా యూజ్ చేయడం జరిగింది మస్టర్డ్. అంటే ఇక్కడ ఏం యూజ్ చేస్తారండి, ఇక్కడ ఎథిలిన్ అనే వాయువును యూజ్ చేయడం జరిగిందండి. ఈ విధంగా డైఈథైల్ సల్ఫైడ్. దీనిని ఇరాక్ వార్లో కూడా యూజ్ చేయడం జరిగింది. 1998లో జరిగినటువంటి ఇరాక్ యుద్ధంలో కూడా దీనిని యూజ్ చేయడం జరిగింది. వరల్డ్ వార్ 1లో కూడా దీనిని యూజ్ చేయడం, 1, 2లలో కూడా యూజ్ చేయడం జరిగిందండి, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. Hi students, welcome to IAC online classes. In this particular video we shall discuss RRC Group D Grant Test number 45 biology questions bilingual video explanation. Let us see the first question. Each body segment of earthworm is called. Each body segment of
earthworm is called? వానపాము యొక్క ప్రతి శరీర విభాగాన్ని ఏమంటారు అంటున్నాడు ఇక్కడ. సో ఇఫ్ యూ టేక్ దిస్ earthworm belongs to the phylum Annelida. ఓకే, సో వానపాము అనేటటువంటిది అనిలిడా వర్గానికి చెందినటువంటి ఒక అకశేరుక జంతువు. సో ఇక్కడ అనిలిడా వర్గపు లక్షణాలు తీసుకుంటే శరీరం అంతా కూడా సెగ్మెంటెడ్ అంటే ఖండితాలుగా విభజన చెంది ఉంటుంది. ఆ విధంగా ఖండితాలుగా విభజన చెంది ఉండడము అనిలిడా వర్గపు జంతువుల యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. ఓకే, సో సెగ్మెంటెడ్ బాడీ ఈజ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ annelids. Now if you take earthworm also has dissected into number of segments. For example, if you take this is the earthworm, now it has dissected or it has segmented like this. So this kind of body is seen in almost in all annelids, okay, especially in earthworm. Clear? So if you take here the first segment of the earthworm body, the first segment is called peristomium. Okay, the first segment is called peristomium. మొట్టమొదటి ఖండితాన్ని మనం ఏమని పిలుస్తాము? పెరిస్టోమియం అని పిలుస్తారు. మరి ఇక్కడ ప్రతి సెగ్మెంట్ని ఏమంటున్నాడు అంటున్నాడు. మొదటి సెగ్మెంట్ని అయితే పెరిస్టోమియం అంటున్నాం. మరి మొత్తములో శరీరంలో ఉన్నటువంటి మొత్తము సెగ్మెంట్స్కి చూసుకున్నప్పుడు సైంటిఫిక్గా ఆల్ ద సెగ్మెంట్స్ ఆఫ్ earthworm బాడీ ఆర్ నోన్ యాజ్ మెటామియర్స్. ఓకే, సో మెటామియర్ ఆప్షన్ బి ఈజ్ ద right answer for the question. Clear? The first segment is called peristomium and each body segment scientifically called as metameer. కండరాలతో కూడుకున్నటువంటి వివిధ రకాల నిర్మాణాలతో ఉన్నటువంటి ఒక్కొక్క ఖండితాన్ని మనం ఏమని పిలుస్తాము? శాస్త్రీయంగా మెటామియర్ అని పిలుస్తారు. ఓకే, నౌ ఇఫ్ యూ టేక్ ద రిమైనింగ్ ఆప్షన్స్ హియర్, ప్రొగ్లాటిడ్, స్కోలెక్స్, రోస్టెల్లం. సో దిస్ ప్రొగ్లాటిడ్ the segment of flatworm, బల్లపరుపు పురుగులు, ప్లాటీ హెల్మెంతిస్ వర్గానికి చెందినటువంటి జంతువుల యొక్క వీటిని మనము టేప్ వామ్స్ అని కూడా పిలుస్తాం. ఈ టేప్ వామ్స్ యొక్క బాడీలో ఉన్నటువంటి ఖండితాలను ఏమంటారు? ప్రొగ్లాటిడ్స్ అంటారు. ఓకే, ఈ ప్రొగ్లాటిడ్స్కు ఫస్ట్ ఉన్నటువంటిది ఏదైతే ఉందో దానిని స్కోలెక్స్ అని పిలుస్తాం. ఈ స్కోలెక్స్ పైన ఒక బల్జిడ్ స్ట్రక్చర్ లాగా వచ్చి ఉంటుంది, దాన్ని రోస్టెల్లం అంటారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ దిస్ ఈస్ ద tapeworm, now like this the body has segmented. Clear? Now this structure which is a bulged structure seen on the portion is called as rostellum and this is called scolex. Okay, so with the help of this scolex only it gets attached. అటాచ్ అవడంలో హెల్ప్ చేసుకుంటుంది. ఓకే, దానిపైన ఉన్నటువంటి నాబ్ బ్లాక్ స్ట్రక్చర్ని ఏమంటామంటే రోస్టెల్లం అంటాం. అండ్ ద సెగ్మెంట్ ఆఫ్ టేప్ వామ్ ఈజ్ నథింగ్ బట్ ప్రొగ్లాటిడ్. క్లియర్? సో రిమెంబర్ దీస్ టేప్ వామ్స్ బిలాంగ్స్ టు ద ఫైలం ప్లాటీహెల్మెంతిస్. ప్లాటీహెల్మెంతిస్. Once again I am reminding you the biggest phylum in the entire animal kingdom is Arthropoda. అతి పెద్ద వర్గము ఆర్థ్రోపోడా అకశేరుకాలలో. రెండవ అతిపెద్ద వర్గము మొలస్కా. ఓకే, సో మొలస్కా అనేది సెకండ్ బిగ్గెస్ట్ ఫైలము అండ్ ద ఫస్ట్ బిగ్గెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఆర్థ్రోపోడా. ఓకే, అండ్ ఇఫ్ యూ టేక్ రిగార్డింగ్ annelida is a hermaphrodite means it has got both male reproductive part as well as female reproductive part in the same body. Clear? So that such group of animals or organisms are called hermaphrodites or bisexual animal. ద్విలింగ జంతువు ఇది. ఎందుకంటే స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలైనటువంటి స్త్రీ బీజకోశాలు, పురుష ప్రత్యుత్పత్తి అవయవాలైనటువంటి ముష్కాలు రెండూ కూడా ఒకే జంతువులో ఉంటాయి. క్లియర్? సో దట్స్ అబౌట్ annelida. క్లియర్? అండ్ earthworm ఆల్సో. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫ్రీ లివింగ్ బ్యాక్టీరియం in the soil which increases the yield of rice is. నేలలో స్వేచ్ఛగా జీవించే ఏ బ్యాక్టీరియం వరి దిగుబడిని పెంచును? ఓకే,
So the free living bacteria, that means it has to live freely in the nature or in the soil. It won't have any symbiotic association with other living organisms. What is meant by a symbiosis? A symbiosis means the mutual and beneficial association. The mutual and beneficial association between two organisms. Okay, the mutual and beneficial association between two organisms is called symbiosis. ఓకేనా? సో రెండు ఆర్గానిజమ్స్ ఒక జీవిగా జీవనం సాగించడంలో ఒకదాని వల్ల మరొకదానికి నష్టం లేకుండా చేస్తే దాన్నే మనము సహజీవనం లేదా సింబయాసిస్ అంటాం. ఓకే, నౌ ఇఫ్ యూ టేక్ హియర్ రైజోబియం, ఈ రైజోబియం అనేటటువంటిది లెగ్యూమ్ ప్లాంట్స్ ఉన్నాయి, గ్రౌండ్ నట్ కానీ తర్వాత బీన్స్ కానీ ఇటువంటి వాటి యొక్క రూట్ సిస్టంలో ఏం చేస్తుంది, ఈ బ్యాక్టీరియా సింబయాటిక్ అసోసియేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు పర్టికులర్గా తీసుకున్నప్పుడు రైజోబియం అనేటటువంటిది ఫ్రీలింగ్ బ్యాక్టీరియా అన్నాడు కాబట్టి అది కాదు. దెన్ ఇఫ్ యూ టేక్ దిస్ అసెటోబాక్టర్, అసెటోబాక్టర్ ఇస్ ద బ్యాక్టీరియా దట్ హెల్ప్స్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ వెనిగర్ను తయారు చేయడంలో ప్రత్యేకించి దీన్ని మనం ఉపయోగిస్తాం. ఇక ఇఫ్ యూ టేక్ దిస్ ద ఫోర్త్ ఆప్షన్ అనబీనా ఈజ్ ఏ బ్లూ గ్రీన్ ఆల్గే, ఇట్ ఇస్ నాట్ ఏ బ్యాక్టీరియా. ఓకే, సో దిస్ ఈజ్ used in the paddy, especially in the paddy ప్లాంట్స్లో ప్రత్యేకించి యొక్క సహజీవనం చేసేటటువంటి లక్షణం ఉంది దీనికి. ఈ ప్యాడీ ప్లాంట్లో ఏం చేస్తుందంటే నైట్రోజన్ ఫిక్సేషన్లో హెల్ప్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో నాట్ ఏ ఫ్రీ లివింగ్ ఆర్గానిజం, ఇట్ ఈస్ ఏ సింబయాటిక్ ఆర్గానిజం. సో దట్స్ వై ఆన్సర్ ఈజ్ అజెటోబాక్టర్. సో ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. సో అజెటోబాక్టర్ ఈస్ ద బ్యాక్టీరియా that is living freely in the soil and helps for the fixation of atmospheric nitrogen into nitrates. Okay, so the conversion of atmospheric nitrogen into nitrates, okay, into nitrates is called nitrogen fixation. So that the paddy plant will get sufficient quantity of nitrates. So remember important bit here, in what form the nitrogen is used by the plants. ఏ రూపంలో నత్రజనిని మొక్కలు ఉపయోగించుకుంటాయి అంటే నైట్రేట్స్ రూపంలో. ఓకే, సో ఈ యొక్క నైట్రోజన్ అనేటటువంటిది ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద మాలిక్యులర్ ఫామ్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఓకే, మరి ఆ అణు నత్రజనిని నైట్రేట్స్గా మార్చుకున్నప్పుడు మాత్రమే మొక్కలు వినియోగించుకోగలవు. కాబట్టి ఆ కన్వర్షన్ కోసం, ఓకే, ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద కన్వర్షన్ ఆఫ్ మాలిక్యులర్ నైట్రోజన్ ఇంటూ నైట్రేట్స్ దే డిపెండ్ ఆన్ సర్టన్ మైక్రో ఆర్గానిజమ్స్. ఓకే, ఆ విధంగా స్వేచ్ఛగా నేలలో నివసించేటటువంటి అజెటోబాక్టర్ ఏం చేస్తుంది, నత్రజని స్థాపన చేయగలిగి ప్రత్యేకించి నైట్రేట్స్ను ఈ యొక్క ప్యాడీ ప్లాంట్కి ఇస్తుంది. సో దట్ ద ప్యాడీ ప్లాంట్ గ్రోస్ వెరీ విగ్రస్లీ, బాగా గ్రో అవుతుంది, బాగా ప్రొడక్టివిటీ మనకు వస్తుంది. క్లియర్? సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, అజెటోబాక్టర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. HIV often changes shapes due to the presence of an enzyme called. ఏ ఎంజైమ్ వల్ల HIV తన జన్యు పదార్థాన్ని తరచూ మార్చుకుంటుంది? ఓకే, సో ఇఫ్ యూ టేక్ దిస్ HIV virus, the full form of HIV is human immunodeficiency virus. Okay, and this HIV virus belongs to the family Retroviridae. Clear? What do you mean by Retroviridae? Retro means reverse. Okay, then what is reversed here? So for this you should know what is the meaning of the word transcription. మనకు ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటో తెలియాలి. ఓకేనా? ఈ ట్రాన్స్క్రిప్షన్ ప్రక్రియ అనేటటువంటిది ప్రత్యేకించి అన్ని రకాలైనటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్లో జరిగేటటువంటి ఒక ప్రక్రియ. దీన్నే మనం అణులేఖనం అంటారు. అణులేఖనం ఏంటండి? ఈ యొక్క అణులేఖనము అంటే ఒక అణువు లేఖ రాస్తుంది. ఎవరికి రాస్తుంది లేఖ? ఏమని రాస్తుంది అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఒక మైక్రో ఆర్గానిజము మన శరీరంలోకి వచ్చింది అనుకుందాం. ఓకే, ఇఫ్ ఏ మైక్రో ఆర్గానిజం ఆర్ ఏ డిసీజ్ కాజింగ్ ఆర్గానిజం ఎంటర్స్ ఇన్ టు అవర్ బాడీ, సో అదేం చేస్తుంది, ప్రత్యేకించి ఒక ప్రోటీన్ను తయారు చేస్తుంది. దాన్నే మనం ఏమంటాం, యాంటీజన్ అంటాం. ఓకే, మరి యొక్క యాంటీజన్కు అగనిస్ట్గా మన బాడీ ఏం చేస్తుంది, యాంటీబాడీ అనేటటువంటి మరొక ప్రోటీన్ను తయారు చేస్తుంది. ఓకే, మరి ఇక్కడ ప్రోటీన్ను తయారు చేయాలి అంటే వచ్చినటువంటి యాంటీజన్ యొక్క రసాయన స్వభావాన్ని, కెమికల్ నేచర్ను ఏం చేయాలి, ఫస్ట్ అసెస్ చేసుకోవాలి. ఈ అసెస్మెంట్ ఎవరు చేస్తారు అంటే మన న్యూక్లియస్, అంటే కణంలో ఉన్నటువంటి న్యూక్లియస్లో ఉన్న జన్యు పదార్థమైనటువంటి డిఎన్ఏ చేస్తుంది. ఓకేనా, ఈ డిఎన్ఏ ఏం చేస్తుంది, వచ్చినటువంటి దాన్ని రికగ్నైజ్ చేసి దానికి అగనిస్ట్గా ఎవరైతే ఫైట్ చేయగలరో దాన్ని తయారు చేసుకుంటుంది. ఆ తయారు చేయడంలో భాగంగా ఓకేనా ఈ పర్టికులర్ ప్రోటీను, ఈ పర్టికులర్ అమైనో యాసిడ్ సీక్వెన్స్తో ఒక ప్రోటీన్ను మీరు తయారు చేయండి అనేటటువంటి లేఖ ఎవరికి రాస్తుంది అంటే ఆర్ఎన్ఏకి రాస్తుంది. ఓకేనా, మరి అప్పుడు డిఎన్ఏ ఆర్ఎన్ఏను తయారు చేసుకుంటే లేదా ఆర్ఎన్ఏకి సమాచారం ఇస్తే ఈ ఆర్ఎన్ఏలో ఉన్నటువంటి టీఆర్ఎన్ఏ ఉంటుంది, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అని చెప్పేసి, అది ఆ డిఎన్ఏ ఇచ్చినటువంటి కోడ్ను, తర్వాత ఎంఆర్ఎన్ఏ కూడా ఉంటుంది, దాన్నే మనం మెసెంజర్ ఆర్ఎన్ఏ అంటాం. ఈ మెసెంజర్ ఆర్ఎన్ఏ సమాచారాన్ని తీసుకొస్తే ఈ ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ ఏం చేస్తుందంటే దానికి ఆ కోడ్ని డీకోడ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. తర్వాత ఆర్ఆర్ఎన్ఏ అని ఉంటుంది, థర్డ్ ఆర్ఎన్ఏ, దట్ ఈస్ కాల్డ్ రైబోజోమల్ ఆర్ఎన్ఏ. అదేం చేస్తుంది, ప్రోటీన్ను తయారు చేస్తుంది. మరి ఇక్కడ మనం ఓవరాల్గా తీసుకున్నప్పుడు ట్రాన్స్క్రిప్షన్ మీన్స్ డిఎన్ఏ మేకప్ ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ విల్ మేక్ ద ప్రోటీన్. దిస్ ఈజ్ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్. మరి ఇక్కడ ఈ రిట్రోవిరిడే కుటుంబపు జంతువులలో, ప్రత్యేకించి జంతువులు అంటే ఐ మీన్ ద మైక్రో ఆర్గానిజమ్స్లో, సూక్ష్మజీవులలో, సో ముఖ్యంగా ఈ యొక్క వైరస్, హెచ్ఐవి వైరస్ తీసుకుంటే రిట్రోవిరిడే కుటుంబం అంటే అర్థం ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ ఎలా జరగాలి, డిఎన్ఏను ఆర్ఎన్ఏ తయారు చేస్తే ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ తయారవ్వాలి, అది ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ విల్ బి రివర్స్డ్. ఓకే, దట్ మీన్స్ ద జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ ద హెచ్ఐవి వైరస్ కెనాట్ బి ఫిక్స్డ్ ఆర్ కెన్ బి చేంజ్డ్ ఫ్రీక్వెంట్లీ. మరి ఏమవుతుంది ఇక్కడ, ఆర్ఎన్ఏ డిఎన్ఏను తయారు చేస్తే డిఎన్ఏ ద్వారా ఆర్ఎన్ఏ వచ్చి మరలా ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ తయారవడం. అర్థమవుతుందా, అంటే ఎప్పటికప్పుడు కొంతకాలమేమో డిఎన్ఏగా మార్చుకోగలదు, కొంతకాలమేమో ఆర్ఎన్ఏగా మార్చుకోగలదు. ఇలా తన యొక్క జన్యు పదార్థాన్ని, ద జెనెటిక్ మెటీరియల్ను ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకోవడం ద్వారానే వీ కుడ్ నాట్ బి ఏబుల్ టు ప్రొడ్యూస్ ఎ ప్రాపర్ డ్రగ్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద వైరల్ లోడ్ ఆఫ్ దిస్ హెచ్ఐవి వైరస్. మరి ఆ ప్రాపర్ మెడికేషన్ మనం ఎందుకు తయారు చేయలేకపోతున్నామంటే జన్యు పదార్థం ఏమవుతుంది, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంది. ఎప్పటికప్పుడు జన్యు పదార్థం మారితే ఖచ్చితంగా ఉత్పత్తి అయ్యేటటువంటి యాంటీజన్ మారిపోతుంది. సో దానికి తగ్గట్లుగా మనం యాంటీబాడీ తయారు చేసుకోవాలి. మరి అలా జరగట్లేదు కాబట్టే హెచ్ఐవి వైరస్కి సంబంధించి చూసుకున్నప్పుడు వీఆర్ అనేబుల్ టు ఐడెంటిఫై ఎ ప్రాపర్ డ్రగ్, ఈవెన్ వీఆర్ అనేబుల్ టు ప్రొడ్యూస్ ఎ ప్రాపర్ వ్యాక్సినేషన్ ఫర్ దిస్ హెచ్ఐవి వైరస్. ఓకేనా, మరి ఈ యొక్క స్పెషల్ క్యారెక్టర్, ఈ విధంగా జన్యు పదార్థాన్ని మార్చుకునేటటువంటి స్వభావము హెచ్ఐవి వైరస్కు ఏ ఎంజైమ్ వల్ల వస్తుంది? సో మీకుండే ఇండికేషన్ ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ అంటే పదం తెలుసుకున్నాం కాబట్టి దానికి లింకప్గా ఏ ఎంజైమ్ పేరైతే అక్కడ ఉందో దట్ విల్ బి ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. నౌ లెట్ us ఫైండ్ అవుట్ హియర్. సో ఫస్ట్ ఆప్షన్ ఏ, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్, ఎంటిరోకైనేజ్, న్యూక్లియోటైడేజ్, న్యూక్లియోడైటేజ్. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ అస్ నౌ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఆన్సర్ ఏమవుతుంది, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. సో ఈ యొక్క రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ టోటల్గా 3 టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ స్పెషల్గా హెచ్ఐవి వైరస్లో ఉంటాయి. ఒకటి రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అండ్ ద సెకండ్ వన్ ప్రోటీయేజ్. ఓకే, దిస్ ప్రోటీయేజ్ enzyme can digest proteins that will attack the virus, and the third one is integrase.
okay, integrase. So reverse transcriptase, protease, integrase, these three are the viral enzymes, and among these three the important enzyme which helps the virus to change its genetic material more frequently is nothing but reverse transcriptase. ప్రత్యేకించి జన్యు పదార్థం యొక్క స్వభావాన్ని మార్చుకోవడంలో కీలక పాత్రను పోషించే ఎంజైమ్ ఏది అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్. క్లియర్? సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. And if you take remaining options here, enterokinase. Enterokinase is the enzyme produced in the human digestive system. Okay? ఈ యొక్క ఎంటిరోకైనేజ్ ఏం చేస్తుంది, మన బాడీలో క్లోమ గ్రంథి నుంచి, ఓకేనా, ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అయ్యే ప్యాంక్రియాటిక్ జ్యూస్లో కొన్ని ఇన్యాక్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. లైక్ ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్, ఓకే, ప్రోకార్బాక్సిపెప్టిడేజ్. ఈ మూడు కూడా ఇన్యాక్టివ్ ఫామ్స్. వాటిని యాక్టివ్గా చేయడంలో హెల్ప్ చేసే ఎంజైమ్ ఎవరు? ఎంటిరోకైనేజ్. సో ఎంటిరోకైనేజ్ ఇస్ ద ఎంజైమ్ దట్ హెల్ప్స్ to activate enzymes produced in the pancreatic juice. క్లోమ రసంలో ఉండే ఎంజైములను ఉత్తేజపరచడంలో సహాయపడేటటువంటి లేదా యాక్టివ్ ఫామ్లోకి మార్చడంలో, క్రియాత్మక ఎంజైములుగా మార్చడంలో సహాయపడే ఎంజైమును ఏమంటాం? ఎంటిరోకైనేజ్ అంటాం. అండ్ రిమెంబర్ బిట్ హియర్ ఈజ్ the only enzyme that is not involved in digestion but produced in the digestive system. మానవ జీర్ణ వ్యవస్థలో ఉత్పత్తి చేయబడి నేరుగా జీర్ణ ప్రక్రియలో పాలు పంచుకోని ఎంజైమ్ ఏది అంటే ఎంటిరోకైనేజ్. క్లియర్? దెన్ నెక్స్ట్ వన్, న్యూక్లియోటైడేజ్. ఓకే, న్యూక్లియోటైడ్స్ మీన్స్ న్యూక్లియోటైడ్స్ ఆర్ ద స్ట్రక్చర్స్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లిక్ యాసిడ్. కేంద్రక ఆమ్లాలు దేంతో నిర్మితం అవుతాయి? న్యూక్లియోటైడ్లతో తయారవుతాయి. ప్రతి న్యూక్లియోటైడ్లో ఏముంటాయి? నైట్రోజన్ బేసెస్ ఉంటాయి, ఒక పెంటోజ్ షుగర్ ఉంటుంది, దాన్ని మనం రైబోస్ షుగర్ అంటాం, తర్వాత ఒక ఫాస్ఫేట్ మాలిక్యూల్ ఉంటుంది, ఫాస్ఫేట్ అణువు. ఈ మూడిటితో న్యూక్లియోటైడ్ అనేది తయారవుతుంది. క్లియర్? నౌ ఈ న్యూక్లియోటైడ్ అనేది కేంద్రక ఆమ్లాలలో ఉంటుంది. ఈ కేంద్రక ఆమ్లాలలో ఉన్నటువంటి న్యూక్లియోటైడ్ను బ్రేక్ చేయడంలో హెల్ప్ చేసేటటువంటి ఎంజైమ్ను న్యూక్లియోటైడేజ్. ఓకే, సో ద ఎంజైమ్ దట్ కెన్ డైజెస్ట్ ఆర్ దట్ కెన్ హైడ్రోలైజ్ nucleotides is nothing but nucleotidase. Clear? And another last one, nucleoditase. Nucleoditase enzyme is not existed, just not at all considerable option this is. So that's all about this remaining three options. Okay, and remember this Retroviridae family and the transcription process, okay, which is done by the DNA regularly. Clear? Next question, which of the following cellular components can be used to distinguish a prokaryotic cell from a eukaryotic cell? Prokaryotic కణాన్ని యూకారియోటిక్ కణం నుండి వేరు చేయడంలో ఈ క్రింది సెల్యులార్ భాగాలలో ఏది ఉపయోగించవచ్చు? మరి ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే అసలు క్వశ్చన్లో ఉన్నటువంటి వర్డ్స్ మనకు అర్థం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇఫ్ యూ టేక్ దిస్ యూకారియోట్ అండ్ ప్రోకారియోట్, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ eukaryote and another word prokaryote? Okay, so here u means true, pro means false, karyon means nucleus. U means true, pro means false, karyon means nucleus. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ ప్రో అంటే ఫాల్స్ అంటున్నాం, దట్ మీన్స్ నాట్ డిస్టింక్ట్. యూ మీన్స్ ట్రూ, నిజమైన. మరి నిజమైన క్యారియాన్ న్యూక్లియస్, నిజమైన కేంద్రకాన్ని కలిగి ఉన్న జీవులను యూకారియోట్స్ అంటాం. నిర్దిష్టమైన కేంద్రకం లేని జీవులను ఏమంటాము? ప్రొకారియోట్స్ అంటాం. ఓకే, మరి ఇక్కడ యూకారియోట్ ప్రోకారియోట్లో నిజ కేంద్రకము అంటే ఏంటి అసలు? విచ్ ఈస్ కాల్డ్ ఎ ట్రూ న్యూక్లియస్. ఎ ట్రూ న్యూక్లియస్ ఈజ్ నథింగ్ బట్ ద న్యూక్లియస్ that has got nuclear envelope. న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ మెంబ్రెయిన్ కానీ
న్యూక్లియర్ ఎన్వలప్ కానీ ఉంటే దట్ న్యూక్లియస్ ఈజ్ సెట్ టు బి వాట్? ఎ ట్రూ న్యూక్లియస్. ఓకే, సో లెట్ us ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద యానిమల్ సెల్. Now the nuclear membrane, inside that nuclear material is present. And if you take a plant cell, okay, and here nuclear membrane and a nuclear material. And if you take a bacterium, clear, so it has got the DNA like this, the nucleus, but here that around that nucleus what is not present? Nuclear membrane is not present. Okay, so that's why it is called prokaryote, and these are called eukaryotes. Clear? So both very important. Now plants and animals are eukaryotes, and prokaryotes best example bacterium. సో కేంద్రక పూర్వ జీవులు ప్రోకారియోట్స్ అంటాం, నిజ కేంద్రక జీవులు యూకారియోట్స్ అంటాం. మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలు, ఓకేనా, ఇవన్నీ కూడా యూకారియోట్స్ కిందకు వస్తే బ్యాక్టీరియా, సైనోబ్యాక్టీరియా అనేటటువంటివి ఏమవుతాయి? ప్రోకారియోట్స్కు బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతాయి. క్లియర్? నౌ మరి ఇక్కడ ఏం క్వశ్చన్ ఇచ్చాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్యులార్ కాంపోనెంట్స్ కెన్ బి యూజ్డ్ టు డిస్టింగ్విష్ ఎ ప్రొకారియోటిక్ సెల్ ఫ్రమ్ ఏ యూకారియోటిక్ సెల్? సో నో డౌట్, definitely based on the nucleus, okay, we can distinguish a eukaryotic cell from the prokaryotic cell. So answer is option A. And if you take the remaining options, plasma membrane is the outermost membrane of the living cells. So ప్రతి సజీవ కణము యొక్క వెలుపలి పొరను మనం ఏమని పిలుస్తాం? ప్లాస్మా మెంబ్రేన్ అంటారు. ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేది మనకు ప్లాస్మా త్వచము జంతు కణాలలో ఉంటుంది, వృక్ష కణాలలో కూడా ఉంటుంది. అయితే వృక్ష కణాలలో ప్లాస్మా త్వచానికి పైన మళ్ళీ ఏమొస్తుంది? కణ కవచం, సెల్ వాల్ వస్తుంది. నౌ జస్ట్ దిస్ ఈజ్ ప్లాస్మా మెంబ్రేన్. ఓకే, నౌ అబౌవ్ ద ప్లాస్మా మెంబ్రేన్ వాట్ ఈస్ ప్రెసెంట్? సెల్ వాల్ ఈజ్ ప్రెసెంట్, కణ కవచం ఉంటుంది. ఓకేనా? మరి జంతు కణాలలో అయితే ప్లాస్మా త్వచమే అవుటర్ మోస్ట్ మెంబ్రేన్. దెన్ DNA is the genetic material. Proteins are present nothing but the structural nutrients, నిర్మాణాత్మక పోషకాలుగా పిలువబడేవి. క్లియర్? సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, న్యూక్లియస్. నెక్స్ట్, ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ O2 అండ్ CO2 ఇన్ ఏ మ్యామల్ టేక్స్ ప్లేస్ ఇన్. సో క్షీరదాలలో వాయువుల మార్పిడి O2 మరియు CO2లలో జరుగుతుంది. ఎక్కడ? సో ఇక్కడ మనకు O2 మరియు CO2 మార్పిడి అనేది ఎక్కడ? ప్రత్యేకించి క్షీరదంలో జరుగుతుంది. క్షీరదాలలో అసలు శ్వాస అవయవాలేంటి? సో ద రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ మ్యామల్స్ ఆర్ నథింగ్ బట్ లంగ్స్. నౌ ఇఫ్ యూ టేక్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద లంగ్స్ హియర్, ద స్ట్రక్చర్ ఆఫ్ ద లంగ్స్, యూ కుడ్ అబ్జర్వ్ ద లంగ్ స్ట్రక్చర్ లైక్ దిస్. Okay, now if you take the lung structure, okay, so you could see the structure of the lungs like this. Clear? Now the lungs made up of number of air bubble like structures. వీటిని ఏమంటాం? వాయుకోశాలు అని పిలుస్తారు. ఓకే, clear? So like this, in both the lungs what are present? Alveoli are present.
Clear? Now, where does the exact exchange occurs in the lungs? So, if you take here, exact exchange takes place in the Vayukosha gonulu, alveoli. So, this is called trachea, windpipe antam dinne. Now, this trachea, after entering into the chest cavity, divides into two branches. Each branch nu bronchus అంటాము. Both the branches ని ఏమంటారు? బ్రాంకై అని పిలుస్తారు. బ్రాంకై. ఓకేనా? శ్వాస నాళాలు అంటారు. ఈ శ్వాస నాళాలు ఏం చేస్తాయి? వాయునాళం నుంచి శ్వాస నాళాలు వస్తాయి. ఓకేనా? ఈ శ్వాస నాళాలు ఏమవుతాయి? ఫర్దర్గా డివైడ్ అవుతాయి. ఇలా ఫర్దర్గా డివైడ్ అయినటువంటి వీటినే మనం ఏమని పిలుస్తున్నాం? శ్వాస నాళికలు అని పిలుస్తారు. ఓకే, సో దీస్ ఆర్ కాల్డ్ శ్వాస నాళికలు, బ్రాంకియోల్స్ అంటాం. క్లియర్? నౌ వాయునాళం, శ్వాసనాళాలు, శ్వాసనాళికలు, బ్రాంకై, ట్రకియా, బ్రాంకై, బ్రాంకియోల్స్, ఆ మూడు స్ట్రక్చర్స్. మరి వేటిలోకి ఎంటర్ అవుతాయి బ్రాంకియోల్స్ అంటే? వాయుకోశ గోణులు, ఆల్వియోలైలోకి ఎంటర్ అవుతాయి. సో ద ఎగ్జాక్ట్ gases exchange takes place in the alveoli of lungs. Remember another important bit, alveoli are called the structural and functional units of lungs. ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలు అని వేటిని అభివర్ణిస్తారు అంటే ఈ యొక్క వాయుకోశ గోణులు, ఆల్వియోలైను అభివర్ణించడం జరుగుతుంది. క్లియర్? సో దిస్ ఈజ్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ దిస్. నౌ here important bits, lungs are covered by a double membranous layer called pleura. Okay, సో ఊపిరితిత్తులను ఆవరించి ఉన్నటువంటి పొరను మనం ఏమని పిలుస్తామో ప్లూరా అంటారు. నెక్స్ట్ లంగ్స్ పరంగా చూసుకున్నప్పుడు, సో ద ఇన్ఫెక్షన్ దట్ కమ్స్ టు ద లంగ్స్ ఆర్ దిస్ ట్రకియా ఆర్ బ్రాంకై ఈస్ కాల్డ్ బ్రాంకైటిస్. బ్రాంకైటిస్ అని పిలుస్తారు. ఓకే, బ్రాంకైటిస్. So these are some of the important bits. Next, a third important bit is right lung is slightly bigger than left lung. So కుడి వైపు ఉండే ఊపిరితిత్తి ఎడమ వైపు ఉన్న ఊపిరితిత్తి కంటే పరిమాణంలో కొంచెం పెద్దదిగా ఉంటుంది. క్లియర్? 3 lobes are present in the right lung, 2 lobes are present in the left lung. So right lung is bigger than left lung. That we have to keep in mind. Clear? Next question. In human body, which one of the following hormones regulates blood calcium and phosphate? మానవ శరీరంలో క్రింది వాటిలో ఏది హార్మోన్లలో రక్తము కాల్షియం మరియు ఫాస్ఫేట్ను నియంత్రిస్తుంది? ఓకే, సో రక్తంలో ఉన్నటువంటి కాల్షియం మరియు ఫాస్ఫేట్ను నియంత్రణ చేయడంలో ప్రత్యేకించి మనకు ఈ యొక్క పారాథార్మోన్ is the hormone produced by the parathyroid glands. So parathyroid glands produce చేసేటటువంటి పారాథార్మోన్ అనేటటువంటి హార్మోను, ఈ పారాథార్మోన్ అనేటటువంటి హార్మోను ఎక్కడి నుంచి వస్తుంది? పారాథైరాయిడ్ గ్లాండ్స్ నుంచి వస్తుంది. ఇది రక్తంలో ఉన్నటువంటి కాల్షియం మరియు ఫాస్ఫేట్ను నియంత్రణ చేస్తుంది. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, పారాథార్మోన్. అండ్ ఇఫ్ యూ టేక్ ద రిమైనింగ్ ఆప్షన్స్, గ్లూకాగాన్ కన్వర్ట్స్ గ్లైకోజన్ ఇంటూ గ్లూకోజ్. గ్లైకోజన్ను గ్లూకోజ్గా మార్చేది ఎవరు? గ్లూకాగాన్. తర్వాత గ్రోత్ హార్మోన్ అంటే పెరుగుదల హార్మోన్. సో టు ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద ఇండివిజువల్, పొడవు పరిమాణం పెంచడంలో సహాయపడే హార్మోన్ను గ్రోత్ హార్మోన్ అంటారు. ఇది పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. మరి గ్లూకాగాను ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ పుటికల నుంచి, ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్
లాంగర్ హ్యాన్స్ పుటికల నుంచి ప్రత్యేకించి గ్లూకగాన్ విడుదల చేయబడుతుంది. నెక్స్ట్ థైరాక్సిన్. థైరాక్సిన్ ఈజ్ ద హార్మోన్ ప్రొడ్యూస్డ్ బై ద థైరాయిడ్ గ్లాండ్. సో థైరాయిడ్ గ్రంథి ద బిగ్గెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్, అతి పెద్ద వినాళ గ్రంథి ఏది అంటే థైరాయిడ్ గ్లాండ్. ఈ థైరాయిడ్ గ్లాండ్ తయారు చేసే హార్మోన్ను ఏమంటాం? థైరాక్సిన్ అంటాం. ఈ థైరాయిడ్ గ్లాండ్తో అసోసియేట్ అయ్యే ఈ పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి. ఓకే, సో నెక్ రీజియన్లో ఇది ఉంటుంది థైరాయిడ్, దాంతోపాటే పారాథైరాయిడ్ గ్లాండ్స్ అనేవి లొకేట్ అయి ఉంటాయి. సో ఇలా మనము ఇక్కడ తీసుకుంటే ప్రత్యేకించి నౌ యూ కుడ్ ఇక్కడ ఉంటాయి. సో దిస్ ఈజ్ parathyroid glands and this entire thing is thyroid gland. Clear? Okay, that's all about the explanation regarding this question. Answer is option C. Next, myrmecology is study of. Myrmecology anaga veti adhyayanamu. So if you take insects, the study of insects is called entomology. So కీటకాల యొక్క అధ్యయనాన్ని మనం ఏమంటాము? ఎంటమాలజీ అంటారు. ఎంటమాలజీ. Okay, and study of crustaceans is called carcinology. క్రస్టేషియన్స్ యొక్క అధ్యయనాన్ని ఏమంటాము? కార్సినాలజీ అంటాం. తర్వాత స్టడీ ఆఫ్ ఆర్థ్రోపోడ్స్ యొక్క అధ్యయనాన్ని ఆర్థ్రోపోడాలజీ. ఓకే, ద స్టడీ ఆఫ్ ఆర్థ్రోపోడాలజీ అని పిలుస్తారు. మరి ఇక మిగిలిన ఆప్షను యాంట్స్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో చీమల యొక్క అధ్యయనాన్ని ఏమంటాం? మిర్మికాలజీ అని పిలుస్తారు. క్లియర్? నెక్స్ట్, విచ్ సెల్ ఆర్గనల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ డైజెస్టింగ్ థింగ్స్? జీర్ణక్రియా పదార్థాలను విచ్ఛిన్నము చేయగల కణాంగము క్రింది వాటిలో ఏది? సో రైబోజోమ్స్. If you take these ribosomes are the cell organelles which are involved in protein synthesis. ప్రోటీన్స్ యొక్క తయారీలో పాలు పంచుకునే కణాంగాలను ఏమంటాము? రైబోజోమ్స్ అంటారు. గుర్తుంచుకోండి, రైబోజోమ్స్ ఆర్ ద ఏన్షియంట్ సెల్ ఆర్గనెల్స్, అతి పురాతన కణాంగాలు. తర్వాత ద యూనివర్సల్ సెల్ ఆర్గనెల్స్, విశ్వ కణాంగాలను వీటిని పిలుస్తారని కూడా అంటాడు. సో రైబోజోమ్స్ను మనము విశ్వ కణాంగాలుగా చెప్తాం. Then if you take lysosomes means these are the cell organelles which are involved in destructing or catalyzing certain components. వివిధ రకాల పదార్థాలను విచ్ఛిన్నము చేయగలిగినటువంటి ప్రత్యేక కణాంగాలనే లైసోజోమ్స్ అని పిలుస్తాం. ఓకే, లైసిస్ మీన్స్ విచ్ఛిన్నము. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, లైసోజోమ్స్. And if you take this third cell organelle, endoplasmic reticulum. So this endoplasmic reticulum రెండు రూపాలలో అమరి ఉంటుంది. ఒకటి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఓకే, ER మీన్స్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, అంతర్జీవ ద్రవ్యజాలము అంటారు. అందులో రెండు రూపాలు ఉన్నాయి. ఒకటి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము, రెండు నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. సో ఈ యొక్క గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం పైన రైబోజోమ్స్ ఉంటాయి. సో రైబోజోములు ఉన్నాయి కాబట్టి దానిని గరుకుగా ఉంటుంది కాబట్టి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. ఆ రైబోజోమ్స్ లేనటువంటి అంతర్జీవ ద్రవ్యజాలాన్ని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అంటాము. ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము లిపిడ్ల తయారీలో, ఓకే, ఇన్ ద సింథసిస్ ఆఫ్ లిపిడ్స్ ఇట్ టేక్స్ పార్ట్, వేరాజ్ the rough endoplasmic reticulum is involved in the synthesis of proteins. ఓకేనా, రైబోజోమ్స్ను కలిగి ఉంది కాబట్టి ప్రత్యేకించి అదేం తయారు చేస్తుంది? ప్రోటీన్స్ను తయారు చేస్తుంది. క్లియర్? సో ఆన్సర్ ఈజ్ నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ఆల్సో దేర్, వాక్యూల్. దీన్ని మనము రిక్తిక అంటాం. ద స్టోరేజ్ సెల్ ఆర్గనెల్. ఓకేనా, నిల్వ కణాంగము అని దేనిని పిలుస్తారు అంటే వాక్యూల్. రిమెంబర్, వాక్యూల్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఓన్లీ ప్లాంట్ సెల్స్. ఓకేనా, వృక్ష కణాలలో మాత్రమే మనకు స్పష్టంగా ఏది కనబడుతుంది అంటే వాక్యూల్ అనేది కనబడుతుంది. క్లియర్? అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద స్టోరేజ్ సెల్ ఆర్గనెల్, నిల్వ కణాంగంగా పిలుస్తారు. నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, లైసోజోమ్స్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, కన్వర్షన్ ఆఫ్ స్టార్చ్ టు షుగర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్.
పిండి పదార్థాన్ని చక్కెరగా మార్చుటకు చాలా అవసరమైనది? ఏ స్టొమాటల్ ఓపెనింగ్, బి స్టొమాటల్ క్లోజింగ్, సి స్టొమాటల్ ఫార్మేషన్, డి స్టొమాటల్ గ్రోత్. పత్రరంధ్రాలు తెరవబడడం, పత్రరంధ్రాలు మూయబడడం, పత్రరంధ్ర నిర్మాణము, పత్రరంధ్రం పెరుగుదల. సో ఇక్కడ పిండి పదార్థము చక్కెరగా ఎప్పుడు మార్చబడుతుంది అంటే శ్వాసక్రియ ముందు. సో శ్వాసక్రియ రెస్పిరేషన్ జరగాలంటే ఏమవుతుంది? స్టార్చ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్. దెన్ హౌ స్టార్చ్ ఈజ్ ప్రొడ్యూస్డ్? మరి యొక్క పిండి పదార్థం ఎప్పుడు తయారవుతుంది? డ్యూరింగ్ ఫోటోసింథసిస్ గ్లూకోజ్ తయారైతే ఆ గ్లూకోజు నీటిలో కరిగి పగటి సమయంలో జరిగేటటువంటి బాష్పోత్సేకము ట్రాన్స్పిరేషన్ ద్వారా, అంటే నీరు ఆవిరిగా బయటికి పోవడం, ఆ ఆవిరితో పాటు పోతుందని భావించి మొక్క ఏం చేస్తుందంటే గ్లూకోజ్గా తాను తయారు చేసుకున్నటువంటి ఫుడ్ను స్టార్చ్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది. సో కాబట్టి మొక్కలలో నిల్వ ఆహార పదార్థము ఏది అంటే స్టార్చ్ లేదా పిండి పదార్థం. ఈ పిండి పదార్థాన్ని మనము అయోడిన్ కెమికల్తో ఏం చేయొచ్చు? పరీక్ష చేయవచ్చు. స్టార్చ్ కనుక ఉంటే అది బ్లాక్ కలర్లోకి మారుతుంది. దాన్ని బట్టి అక్కడ స్టార్చ్ ఉన్నట్టు మనం నిర్ధారణ చేయవచ్చు. ఓకే, సో కాబట్టి ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అంటే గ్లూకోజ్ వస్తుంది. బట్ ఇన్ వాట్ ఫామ్ ద గ్లూకోజ్ ఈ స్టోర్డ్ ఆర్ ఇన్ వాట్ ఫామ్ ఫుడ్ ఈ స్టోర్డ్ ఇన్ ద ప్లాంట్స్ అంటే మాత్రము స్టార్చ్ వస్తుంది. కాబట్టి మొక్కలలో నిల్వ ఆహార పదార్థము స్టార్చ్, మరి జంతువులలో గ్లైకోజన్. ఓకేనా? సో గ్లైకోజన్ను ఏమంటాము? జంతువులలో నిల్వ ఆహార పదార్థం. మొక్కలలో నిల్వ ఆహార పదార్థము స్టార్చ్ లేదా పిండి పదార్థాలు. ఓకేనా? మరి ఇక్కడ ఈ పిండి పదార్థాలు చక్కెరగా ఎప్పుడు మారుతాయంటే శ్వాసక్రియ జరిగేటప్పుడు. మరి పగలంతా ఆహారాన్ని తయారు చేసుకుంటుంది కాబట్టి కిరణజన్య సంయోగక్రియ ద్వారా నైట్ టైంలో రెస్పిరేషన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దట్ ద స్టార్చ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్. ఫర్ దిస్ పర్పస్ దే రిక్వైర్ ఆక్సిజన్. మరి ఆక్సిజన్ కావాలి కాబట్టి ఆక్సిజన్ లోపలికి రావాలి అంటే డెఫినెట్లీ దేర్ షుడ్ బి ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటా. పత్రరంధ్రాలు ఖచ్చితంగా ఏమవ్వాలి? తెరవబడాలి. సో పత్రాలలో ఉండేటటువంటి సూక్ష్మమైన రంధ్రాలను పత్రరంధ్రాలు స్టొమాటా అని పిలుస్తారు. ఓకే, అండ్ రిమెంబర్ ద స్టొమాటా ఆర్ కాల్డ్ ద నాస్ట్రిల్స్ ఆఫ్ ద ప్లాంట్. మొక్కలలో శ్వాస అవయవాలుగాను ముక్కు రంధ్రాలుగాను వేటిని పిలుస్తారు అంటే ఈ యొక్క పత్రరంధ్రాలు. ఓకేనా? సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ద స్టొమాటల్ ఓపెనింగ్. Okay, that's all. Thank you.